దేవుని వాక్యాన్ని చూసుకొని మనం ఎక్కువగా ఏదైనా మన ప్రియులు దేవుళ్ళమ్మ పరిమిళమ్మ సాయి సతీష్ కుటుంబం కొరకు ప్రార్థన. ఏ అంశాలు కూడా కాదు, ప్రత్యేకంగా ఈ కుటుంబం కొరకే మనం అందరం కలిసి ప్రార్థించాలి. ఎందుకంటే సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో చేయబడుతున్నటువంటి ప్రార్థనలు ఎంతో బలమైనవి. అలాగన ఈ రాత్రి కొంత సమయం దాసుని కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇప్పటికే 8:30 అయింది. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. సెల్లు సైలెంట్లో పెట్టుకోండి, ఇలా స్విచ్ ఆఫ్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. ఇరవై 21-22 వచనాలు మనం కలిసి చదువుదాం. ఒక దగ్గరగా చదవండి, పర్వాలేదు. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని ప్రయత్నం చేసిరి. స్పష్టంగా దగ్గరగా చదవాలి. ఈ హేతువు చేత చదివేటప్పుడు కూడా ప్రభావ మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చదవాలి, సాయించి అర్థం ప్రభావ మందిరానికి వెళ్తున్నాను అని ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడాలి. నీ దేవుని సన్నిధిని కనబడడానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలంట. పరిగెత్తుకుంటా నిజంగా పడపడబడి కూర్చోండి. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలం అంటే ఇది ఎంతో పరిశుద్ధమైన. భౌతికమైన కంటికి ఏమి కనపడదు. మనుషులు కనపడతారు, ఆ యొక్క ఈ యొక్క ఏమైనా కనపడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేసేటువంటి దైవ సన్నిధి. అందరినీ చూస్తున్నారు, కూర్చున్నాం, అదిలో మళ్ళీ సెల్లుతో చిచ్చారు చూసుకో. మరి లోపలికి వచ్చిన వెంటనే అది చాలా క్రమం. అది ఎవరు చెప్పరు, మీకు ఏ సంఘాలు కూడా చెప్పరు. అర్థంగా కొన్ని సంఘాలు సెల్లు సింబల్ వేసి అది దేవుని సన్నిధికి అడుగు పెట్టిన వెంటనే సైలెంట్. దేవుని సెల్లు కంటే మనకు దేవుని కంటే ఎక్కువ మనకి. సరే, ఏదేమైనా దేవుని సన్నిధానం నీ వాక్యం చదువుతాను చూడండి, నేనే చదువుతాను చూడండి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసిరి. తర్వాత ఆయనను నేను దేవుని వలన దేవుడి భాగాన్ని రాత్రి మన వెనికిల్లో దీవించి మనతో మాట్లాడుగా. క్లుప్తంగా ఈ వాక్యము ధ్యానించక ముందు దేవుడిని గారి గురించి సాక్ష్యము, కుటుంబం గురించి మధ్యాహ్నం 4 గంటలకు ఫోన్ చేశాడు. ఈ మాట చెప్పిన తర్వాత నేను క్లుప్తంగా వాక్యంలోకి వెళ్తాను. అంతా కూడా 20 నిమిషాల్లో పైపిస్తాను. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. అన్న, దేవుని కృప చేత నన్ను బ్రతికించాడన్నా అన్నాడు. ఆ మాట ఏంటన్నా అంటే, ముందు లారీ వెళ్తుంది, పూర్తిగా డౌన్, ఇలా ఉంటుంది డౌన్. రోడ్డు ఎట్టుందంట, లారీ ముందు వెళ్తూ ఉంది. బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. నిజంగా బ్రేక్ ఫెయిల్ అయితే ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి ఒకసారి. అది మామూలు అయితే సైడ్ తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు. డౌన్లో మనం పట్టుకోకపోయినా కూడా బండి నిజంగా వెళ్ళిపోతుంది. అది కనీసం ఈ బ్రేక్, ఇంకో బ్రేక్ ఏమంటారయ్యా రత్నాకర్, హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. అది వేస్తే కూడా అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ డౌన్లో పూర్తిగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఏం జరిగిందో నేను ఆయనకి ఏం అర్థం కాలే. ఆయన ఎంతో భయపడ్డాడు. ఆఖరికి బండికి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, డౌన్ ఉంది, ముందు లారీ వెళ్తుంది. తీరా నిజంగా కొట్టడం ఆ లారీకి కొట్టిపోవాలంతే. అయితే దేవుని మహాకృప చేత అన్నాడు, అన్న ఎట్ట పడితే అట్ట అయిందన్నా, బండి వెంటనే సైడ్ తిప్పి చెట్లలోకి తీసుకెళ్తాను అన్న బండి అన్నాడు. గొప్ప ఆ స్పీడ్లో అర్థంగా స్టీరింగ్ చెట్లలోకి తీసుకెళ్ళినా కూడా బండి ఏమైపోద్ది? రివర్స్ చెప్పవా డ్రైవరా, ఏమైపోద్ది బండి ఏమైందంటే ఏమంటే టైర్లు లేస్తాయి ఇట్లా ఆ స్పీడ్ మీద. అర్థంగా ఎట్లా లేచిపోద్ది. దేవుని కృప అని అంటాడు. నిజంగా మంచి మాట వాడాడు దేవుడన్న. దేవుని కృప నన్ను బ్రతికించిందన్న అన్నాడు. దేవుని కృప చేత నాకు గొప్ప అపాయం కాపాడే. అది వేయింది. అది జరిగిన ఒక అరగంటకే ముందు వెళ్తున్నాడు లారీ.
ముందు లారీ వెళ్తూ ఉంటే ఆ లారీని క్రాస్ చేస్తూ ఉన్నాడు. క్రాస్ చేస్తూ ఉంటే పక్కన ఒకడు పండుకొని ఉన్నాడట. అది కనపల దగ్గరికి వచ్చేంత వరకు కూడా వాడు పడుకున్నది కూడా ఈయన కనపల. వాడు పడుకున్నది కూడా కనపడలేదు. వాడిని వారి మీద తొక్కించాలంటే అది కూడా దేవుడు సడన్గా నిజంగా అక్కడ తీసుకెళ్ళి సడన్గా తిప్పడానికి ప్రభు సాయం చేశారు. జస్ట్ ఒక అరగంట లోపల భయంకరమైన 2 అపాయాల నుంచి నిజంగా ఈ పండుగ దినాల్లో దేవుడు నన్ను కాపాడాడు అన్నాడు. ఆ మాటని ఎంత సంతోషంగా ఎప్పుడు ఆయన అనుకున్న ఆ మాటలే అన్నా, నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తానన్నా, నేను దేవుని సన్నిధానంలో వచ్చి నిజంగా దేవునికి సాక్ష్యం అని నేను నోట్ చేసుకున్న 4 సార్లు అన్నమాట. మంచిదన్నా, దేవుడు మహాప్రభు చేత నిజంగా కాపాడాడు, సాక్ష్యం చెప్పాలంటే తప్పకుండా వస్తాను. క్రిస్మస్కి నేను వస్తాను, 2 రోజులు ఉంది కదా, వచ్చేస్తానన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు నిజంగా ప్రార్థనలు ఎప్పుడు కూడా అర్థం చేయాలి. మనం కొన్నిసార్లు ప్రార్థనలు తేలిగ్గా చూసుకుంటాం. చేసుకుంటారులే వాళ్ళే, సంఘ ప్రార్థనలు వాళ్ళే చేసుకుంటారు, 2-3 వాళ్ళే చేసుకుంటారు. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చూడండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన నిజంగా దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తాడు. ఇట్టి ప్రార్థన చేయడానికి సాతానికి ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఆడదనా చలియో, లేక మంచు, లేక జలుబు, లేక దగ్గు, లేక జ్వరము. జ్వరము హాస్పిటల్కి వెళ్ళవమ్మా, సుబ్బాయమ్మ గారు చెప్పండి, వెళ్తామా వెళ్ళమా? ఆటో కట్టుకుని వెళ్తాం. అర్థందా? ఆటో కట్టుకుని వెళ్తాం. రోడ్డు కాడికి నడవలేక నాయశ్వరం వచ్చిందా? అదిగో రోడ్డు కాడికి నడవలేక నడుస్తాం, బాగలేకపోతే దగ్గుకుంటా తొమ్ముకుంటా. అయితే దేవుని సన్నిధికి రావడానికి, అయ్యా ఈ దగ్గు పోగొట్టయ్యా, ఈ జ్వరం పోగొట్టయ్యా, ఈ బాధ పోగొట్టయ్యా, ఈ రోగం పోగొట్టయ్యా, ఈ వ్యాధి తీరం వదిలిన తర్వాత అన్నా అయిపోయిందన్న ప్రార్థన చేయన్నా అర్థం. బాగున్నప్పుడేమో బాగలేనప్పుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించింది. అందుకనే భక్తులు అంటున్నాడు, సంపుటకు శత్రువు ప్రయత్నం చేసింది కానీ ఈ మాట చూడండి ఎంత చక్కగా వారు ఏమో పైన భాగంలో నన్ను చంపుటకు ప్రయత్నం చేసిరి ఆయనను నేను దేవుని వలన సహాయము పొంది వరకు నిలిచి ఉంటేనే ఈ రోజు వరకు బ్రతికానన్నా. నేను శత్రువేమో చంపడానికి ప్రయత్నం చేసింది, గొప్ప అపాయం నుంచి తీసుకెళ్లి నిజంగా చంపడానికి వాడు ఎంతో ప్లాన్ చేస్తాడు. కానీ దేవుని సహాయం నాకు తోడుగా ఉంది. పరిశుద్ధుల ప్రార్థనలు నాకు తోడుగా ఉంటూ వచ్చాయి. సంఘ ప్రార్థనలు తోడుగా ఉంటూ వచ్చాయి. కుటుంబ ప్రార్థనలు నాకు తోడుగా ఉంటూ వచ్చాయి. నా కొరకు నిజంగా మీరందరూ ప్రార్థన, నా కొరకు సంఘ ప్రార్థనలు నిజంగా తోడుగా ఉండి అయినను దేవుని సహాయం చేత నేను నిలిచి ఉన్నా. మన జీవితంలో కూడా దేవుడు నిజంగా సహాయం చేయలేకపోతే, దేవుడు సహాయం చేయలేకపోతే మనం ఏమైపోయేవారు? దేవుడు ఇంతవరకు మనకు గత 11 మాసాలు ఎన్ని మార్లు అపనమ్మకంగా బ్రతికాము, ఎన్ని మార్లు దేవుని సన్నిధిగా మనం చూడలేక నిజంగా బ్రతుకుతూ వచ్చాము. కానీ నమ్మకమైన దేవుడు ప్రతి కీడు నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి నష్టం నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి బాధల నుంచి నేను తప్పించి మరొక సంవత్సరానికి నేను సిద్ధపరుస్తున్నాను. నీ గొప్పతనమా, నీ బలమా, నీ శక్తి, నీ జ్ఞానమా ఏది కాదు. కానీ ఇంకా దేవుడు నిన్ను బ్రతికియడానికి, నిన్ను దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆరోగ్యాలతో నిన్ను ఈ పాటికి క్షేమం ఇచ్చాడంటే ఇకనైనా నా ప్రేమను అర్థం చేసుకుంటారేమో, నా ప్రేమను అర్థం చేసుకున్నాడేమో. దేవుడు కనికరించి కృప చూపించి నిజంగా మనం ఎంతవరకు కాపాడుకోవచ్చు అని అందుకని అంటాడు, ఇంతవరకు అయినను దేవుని సహాయం చేత. ఈ మాట అందరూ నోట నుండి పలకండి, ప్రార్థన చేసుకుంటారు. అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. మనం నిలిచి బ్రతుకుతున్నామంటే దేవుని సహాయము. ఆయనను దేవుని వలన సహాయము చేత నేటి వరకు నేను నిలిచి ఉంటుంది. అందుకని అంటాడు మరొక చోట సమూయేలు గ్రంథములో, ఇంతవరకు దేవుడు నాకు ఎబెనేజరు వలె నాకు సహాయం చేశాడు.
ఇంతవరకు నాకు ఎబెనేజరు వలె తోడుగా ఉండి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు నీకు ఇంతవరకు గత 11 మాసములు నిజంగా దేవుడు నీకు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన దేవుడు చేసినటువంటి కార్యాలు ఆయన అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అన్నా దేవుడు నిజంగా నన్ను ఆయన కృప అన్నా, ఆయన కృపలను బ్రతికించిందన్నా. నిజంగా దేవుని కృప నిజంగా, అందుకని నా కృప మీకు చాలని కృపతో అయినా ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చాను. నా కృప నీకు చాలు. అందుకని దేవుని మత్తయి సువార్తలో ఇంకొక మాట, ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడని అర్థము. సమయం దేవుడు మనకు ఇమ్మానుయేలు వలె మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన కృప చేత ఇంతవరకు సహాయపడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎబెనేజరు వలె సహాయపు రాయిగా మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. మాట చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము. సమయం లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం. 18వ అధ్యాయము 18వ వచనం ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. చూసారు, ఆపత్కాలమందు మన ప్రియునికి కాలం సమీపించి ఆపత్కాలములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంట? ఆదుకున్నాడు. ఎంత సంతోషంగా ఆయన చెప్తున్నాడు దేవుడి గురించి. ఆపత్కాలములో నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఆపత్కాలమందు దేవుడు నాకు నా మీదికి రాగా వారు చంపాలని నా మీదకి వచ్చారు. అపోస్తలుడు పౌలు అంటారు, వారు నన్ను చంపాలని నా మీదికి ఆపదలాగా వచ్చారు. అయినను ఆపత్కాలంలో నన్ను ఆదుకున్న దేవా, ఆపత్కాలంలో ఆదుకుంటూ వచ్చిన దేవా అంటాడు. ఇంకా మనం చూస్తే యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలంలో దేవుడు నిజంగా బిడ్డలకు సహాయపడుతూ వచ్చాడు. దేవా, కానీ ఆపదలు నిజంగా భయంకరమైనటువంటి ప్రయాణాలు వీటన్నిటి నుంచి ప్రభా కాపాడుతూ వచ్చావు బిడ్డలంత వరకు. 121వ కీర్తన ఆ మాట చదువుతాం. 121వ కీర్తనలో 121వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. 4వ వచనం కూడా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడున. దేవుడు దాసుని కాపాడి, ఆయన కృప చేత కాపాడి గత 11 మాసములు తన రెక్కల కింద బిడ్డలు భద్రపరిచి భయంకరమైన వాతావరణ అనానుకూల పరిస్థితులు అయితేనే అనేకమైనటువంటి బలహీనతల్లో దేవుడు కాపాడి కనికరించి రక్షిస్తూ వచ్చాడు. అందుని బట్టి రాత్రి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. గుర్తుపెట్టుకో, పరిశుద్ధులు నీ కొరకు, దేవుని ప్రజలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారంటే నీ అంత ధన్యుడు, ధన్యురాలు, నీ అంత ధన్యకరమైనటువంటి కుటుంబం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, పరిశుద్ధుల పాదములు. దేవుని ప్రజలు నిజంగా మీ కొరకు, మన కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నారంటే ఎంత గొప్పదా. అలాగే నా దేవా, ప్రార్థించేటువంటి నా కుటుంబం కొరకు, నా కొరకు నిజంగా నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు ప్రార్థన చేసేటువంటి గుంపులు ప్రభువా మీరు భూమి మీద సిద్ధపరిచారు. అలాగే నా కుటుంబం కొరకు ఈ రాత్రి మనం కూడా నా కుటుంబ క్షేమము కొరకు మనం ప్రార్థన కదా ప్రార్థన చేయండి.